ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు. హోదా అనేది ఓ ముగిసిన అధ్యాయం. ఇవన్నీ గతంలో వినిపించిన మాటలు. కానీ ఇప్పుడు హోదాపై సీన్ మారిపోనుందా? కేంద్రంలో కీలకం కానున్న టీడీపీ చక్రం తిప్పితే ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకప్పుడు ఏపీలో తిరుగులేని ఆధిక్యత కనబర్చిన వైసీపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా కుదేలైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎవరూ ఊహించని ఘన విజయం సాధించింది. 175 సీట్లకు గాను 160కు పైగా స్థానాల్లో గెలిచి విపక్ష వైసీపీని చిత్తు చేసింది. ఏపీలో ఎన్డీఏ కూటమి గెలిచినప్పటికీ టీడీపీ సొంతంగా 16 లోక్సభ సీట్లలో విజయం సాధించడం కీలక పరిణామంగా చెప్పుకోవాలి. కేంద్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకొచ్చే పరిస్థితుంటే టీడీపీ గెలిచిన 16 లోక్సభ స్థానాల గురించి పెద్దగా చర్చ జరిగే అవకాశం ఉండేది కాదు. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి మారింది. 2014-19 ఎన్నికల్లో కేంద్రంలో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 272 సీట్ల మార్కును దాటిన బీజేపీ ఈసారి మాత్రం సొంతంగా అధికారం దక్కించుకోలేకపోయింది. కాస్త అటు ఇటుగా 240 సీట్ల దగ్గర బీజేపీ సీట్ల లెక్క ఆగిపోయింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటులో ఎన్డీఏలోని ఇతర పార్టీల మద్దతు బీజేపీకి కీలకం కాబోతోంది. అలా బీజేపీకి మద్దతిచ్చే పార్టీల జాబితాలో టీడీపీ కూడా ఉండడంతో ఆ పార్టీ మరోసారి కేంద్రంలో కీలక భాగస్వామిగా మారనుంది. ఇది టీడీపీకి, ఏపీకి ఎంతో ప్రయోజనకరంగా మారచ్చనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన 2 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీకి పూర్తి మెజార్టీ రావడంతో ఏపీకి విభజన హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అయితే ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టేందుకు టీడీపీ మద్దతు కీలకం కావడంతో ఏపీ విభజన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ ఏపీకి విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు చేసేందుకు ఇదే కీలక సమయమనే చర్చ మొదలైంది. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చినా ఆ తర్వాత అధికారంలోకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం హోదా సాధ్యం కాదని తేల్చేసింది. 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీకి ఎవరి అవసరం లేకపోవడం వల్ల హోదా విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతోందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో ఏపీకి ప్రత్యేక హోదా దక్కేందుకు అనుకూల వాతావరణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన గట్టిగా ప్రయత్నిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ అంగీకరించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో బీజేపీకి టీడీపీ, జనసేన మద్దతు తప్పనిసరి కావడంతో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తన వైఖరి మార్చుకోవచ్చనే చర్చ జరుగుతోంది. తాము కేంద్రంలో అధికారంలోకొస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈసారి ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి సీట్లు సాధించింది. టీడీపీ, జేడీయూ వంటి పార్టీల మద్దతిస్తే తాము కేంద్రంలో అధికారంలోకి రావచ్చని ఆ కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి దీనిపై ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకునే ప్రత్యేక హోదా సాధించుకునే అవకాశం ఉందని, ఇండియా కూటమికి మద్దతిస్తే ఈ హామీలు నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పుడు కూటమిలోకి రాకుండా ఎన్డీఏ కూటమిలో ఉండి ప్రత్యేక హోదా సాధిస్తారా అని ప్రశ్నించారు. ఏపీ ముఖ చిత్రాన్ని మార్చడానికి ఇది మీకొక సువర్ణ అవకాశమని చంద్రబాబుకు సూచించారు రఘువీరారెడ్డి. మొత్తానికి ఏపీలో కూటమి భారీ విజయం సాధించడం, కేంద్రంలో బీజేపీకి సొంతంగా బలం తగ్గడంతో కనుమరుగైందనుకున్న ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.